అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. ఎండగా చూడాలి ఇది, తర్వాత వేసుకొచ్చి పైన బాగా కనిపించింది. గంట అయితే కనుక్కోలేదు చేయండి, అది తిక్కరది అయినా కానీ మల్లెపూలు పెట్టుకున్నట్టే నాకు వేయలేదు సార్, నెగితే చేయలేమంటాడు మనిషి, వేరే పనికి ఏం వాడు. 3 ఎకరాలు వేసుకుంటాడు, ప్రతి 1.5 ఇది 1.5. ఇంకా ఉండే కాయలు, ఒక కాయలు ఇంకా ఉండే కాయ 100 ఉంటాయి. ఇంకా కాయ కాయలు ఇంకా ఉండే పూర్తిగా పోయేలా కొన్ని వరకే పోయి కూడా వచ్చింది. గొడుగు ముందుకు పెట్టండి ఫోన్. నాదా కూడా వచ్చిన మనకు వస్తుంది సార్, వస్తా అన్నాడు మనోడు లేడు అనుకోండి, వేరే వాడిని తీసుకొని కూర్చొని లెక్క పెట్టాడు ఉండాలి కాయలు కాయలు వస్తా అన్నాడు సార్. నెంబర్ 1 పనులు ఇది వస్తున్నాను. అది చుట్టూ పచ్చళ్ళు ఉండే కదా చేను ఎట్టుందంటే చేను ఒకటి, అరటి తోట ఉంది. అరటి తోట చుట్టుపక్కల పత్తి అయితే అది లెక్క పెట్టిన పత్తి ఉంటే అసలు ఎక్సలెంట్. తోట ఏదో నిమ్మ తోట ఏదో దగ్గర చేను జామ తోట అది. ఏం సార్ మాకు ఒక పక్కన పచ్చి ఉంటేనే చేను అంతా ఇలా చూస్తే మాకు అదే ఫణిజంలో కూడా అదే పరిస్థితి. మాకు చేను అయిపోయినట్టు చూడు ఎట్ట పోయింది అది సౌందర్యం అయిపోతే. ఏదైనా ఇత్తనం దమ్ముగలది కావాలి మెయిన్ అది. అదే మనదేదో యూట్యూబ్ లో చూసి అనుకోవాలి, అది ఇది అనుకోకూడదు, కంటితో చూసి మంచిది ఇత్తనం తెచ్చుకోవటం మంచిది. ఉండే ఇత్తనాలు కండగాలు ఇస్తున్నాం అది ఇత్తనాలు కూడా సేవ ఉంది దమ్ము ఉంది దీంట్లో. ఇవన్నీ చెక్ చేసిన వరంగల్లే అన్ని చెక్ చేసి అయిపోయిన తర్వాత చెప్పాలని చెప్తున్నాను. చెప్పాలని చెప్పుకోవటం కాదు, ఇది కావాలి, ఇది చూసినాం కాబట్టి చెప్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఏం బోలు పోయిన ఎత్తున్నాం కాదు ఇది. అది అదే ఆశీర్వాదం ఆల్రెడీ అయిపోయింది. 20 ప్యాకెట్లు బుక్ చేశాడు. 100 పెచ్చే ఉంటాయి విత్తనాలు. ఓకే, ఇప్పుడు మీరు చూసారు ఎలా ఉంది వెరైటీ? వెరైటీ బ్రహ్మాండంగా ఉంది. ఓకే, ఏ దగ్గర మాలాంటి తేలిక రైతులకి బెస్ట్. అది చిన్నపాటి రైతులకి ఏంటంటే ఒక 2 ఎకరాలు లోపు వేసుకునే వాళ్ళం కదా, తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి. ఈయన ఏం కొట్టాడు? మీరు చేలోకి వచ్చిందా మీకు అర్థమైంది ఏం కొట్టాడు? ఏం కొట్టుంటాడు? గెస్ అయ్యండి స్మెల్ బట్టి. ఆయన 5 సార్లు కొట్టానని చెప్పాడు. మన వీడియో మీరు చూడలేదు కాబట్టి. ఆయన ఇప్పటికీ కోరికరాను నల్ల సల్ఫర్ ఇప్పటికి 5 సార్లు కొట్టాడు. మీ గొడ్లు కూడా అదే వాసన ఇంటికి బాగా కనిపెట్టేస్తారు. కోరికరాను ఉందా? చూద్దాం. మన అన్నాడు చూడండి లీటరు 625 3 ఎకరాలకు వస్తుంది. మొత్తం సింజంటాయి. ఇప్పుడు కూడా పెంత అవుతూ సాగుతుంది. రానా మోసేనా ఇట్రా. పత్తి కూడా సరిగ్గా మిరదాటికి కంటిన్యూ కొడుతున్నాడు అంటే మరి పత్తి కూడా సరిగ్గా పత్తి కూడా సరిగ్గా ఇప్పుడు చివరిలో వేస్తాం. అలాంటిది మన రైతు ఇప్పుడు 5 లీటర్ల క్యాన్ 5 లీటర్ల క్యాన్ ఇప్పుడు ఇది 2 డబ్బా ఉంటుంది నాకు తెలిసి. డబ్బా సగం చేలో పెట్టాడంటే మొత్తం కూడా దీని మీద ఎక్కువ ఇదే వాడేది. ఇదే రెండే పెద్ద మంది తోడి కొట్టలేదు అన్నాడు. ఎక్స్పీరియన్స్ మొన్న ఒకసారి సరే నేను చెప్పినా కాబట్టి. అది ఈ క్వాలిటీ రావాలంటే దాదాపు మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా? ఈ క్వాలిటీ రావాలంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా మన అందరం టైసర్ ఎత్తేనే ఆ క్వాలిటీ వచ్చేది చేను, లేత రాదు. అట్లా మరి 5 లీటర్కి వాళ్ళని చేలో పెట్టి కొడుతున్నాడు. ఈయన లాస్ట్ ఇయర్ కూడా
ఇదే కొట్టినట్టు అందరూ నల్లతానపురం వస్తే మనమేమో పెద్ద మంది మీద పోతే చూడు మరి ఈయన గుడ్డు దశ నుంచి అన్ని మురిగిపోతాయి చచ్చిపోతాయి అని కోరికరాని గుడ్లు బాగా పోయిపోతాయి. అవును ఎత్తలో ఎక్కువ వాడుతుంటాం మనం. ఏది మనకి గులాబీ రంగు పురుగు టైంలో వచ్చేటప్పుడు పూత మీద ప్రొఫెనోఫాక్స్ ఇది ప్రొఫెనోఫాక్స్ ఇది టెక్నికల్ ప్రొఫెనోఫాక్స్ మనం వాడుతుంటాం. సో ఏనేందంటే ఇక అంటే వాళ్ళు అనుభవం పెద్దది కాబట్టి నల్లి నల్లతానపురం ఎంటర్ అయిందనగానే బాధటం మొదలు పెట్టాడు. 5 రోజులకి 5 సార్లు కొట్టాడంట. ఇదే ఇట్లా ఉంది. మరి ఫ్యాంటాకు అమ్మిన తక్కువ పోతకే అనిపించింది. దీన్ని ఏ టైంలో కొట్టాలో కూడా మనం కూడా షెడ్యూల్ రాసుకొని ఎట్లా కొట్టాలంటే వర్షం కొట్టకూడదు. చాలా వరకు దమ్ముగా ఉన్నాయి. అసలు ముందు కాయ రంగు ఇది అడుగుది కోసాను, ఒక మచ్చ లేదు, ఒక ఎరుపు భలే క్వాలిటీ బాగా రేట్ ఎట్టా కానీ ముందు సేమ్ క్వాలిటీ చూద్దాం. ఆ ఎత్తనం పొడుగు తక్కువగా ఉంది చూసాము. అది పొడుగు తక్కువగా ఉంది. కళ అర్థం కావట్లా చేను ఇదిగో అదే మెరక మీద ఎట్టుండవు మాయి పళ్ళులో ఏడో ఒక 2 బార్లు ఏడో ఉంటాయి ఇట్ట కింద పక్క నెమ్ముండ కాడ. ఇప్పుడు ఇది ఎగదాలను చూసిన అట్నే ఉంది, దిగదాలను చూసిన అట్నే ఉంది. చేను మొత్తం ఒకటే లెవెల్ ఉంది. అసలు ఈ కాపు ఏంది, ఈ చెక్కదనం ఏంది, గనుపు దగ్గర కొమ్మల దగ్గర పుట్టిన పందిరి కాపు కాసింది. చూడు ఈ చెట్టు ఎంత ఎత్తు అయింది, ఎన్ని కాయలు ఉండి లెక్కేసుకో. విత్తనం తెలియక మేము కాయ మచ్చరాల చూడు. పై కాయ కూడా సైజు ఒకలాగానే ఉంది అసలు. పైన కూడా చివరికాయ కూడా చూడు కాసింది. అడుగు కాయ కూడా తాలు కనపడలేదు. కిషోర్ అది ఎంత ఎరుపు లేదబ్బా, ఎత్తున రంగు రంగు కాయ క్వాలిటీ బాగుంది, చేను క్వాలిటీ బాగుందయ్యా. అవును మరి అంతేకండి. ఎండలు ఎక్కువ అసలు ముందు మీద ఏంటంటే నాకు నచ్చింది, చుట్టూ పచ్చేలు ఉన్నాయి కానీ చేలు బొబ్బరి చెట్టు కూడా చూడు ఎన్ని కాయలు కాసింది లెక్క. అది ఆ బొబ్బరి చెట్టు మా బాగుండే చెట్లు అట్టకాస్తాయండి, బాగా కాసిన చెట్లు అనుకుంటే అట్టకాస్తాయి. చూడు దానికి ఎన్ని కాయలు ఉండే చూడు లెక్క. బొబ్బరి చెట్లు మన నాటికి వేయాలి. బొబ్బరి చెట్లు మన దానికి అన్ని కాయలు పడవు, బాగుండే చెట్లు అట్ట కాసేది మన. చూడు ఎన్ని కాయలు 15 కింటాలంటే అవుతాయి. నువ్వు 15 అన్నావు సార్, మా కళ్ళీ అది ఊరకపోవడం. ఆ చెట్టు 4 కాయలు కూడా పడ్డాయి, అవి పొడుగు రావు ఏం లేదు. ఇంకా ఇదన్నా సైజు వచ్చింది. చూడు స్టెప్పులకి ఎట్ట కాసిందో చూడు ఆ చెట్టు. అయ్యో చాలా ఉంది చెట్టు. చెట్టు పెద్ద చెట్టు అయింది. అబ్బాయి 20 అంగుళాలు ఉందిరా. 23 అంగుళాలా? 32, 23. అది అంతే ఉంది, అంతే ఉంది. చూడు చెట్లు పోయాలంటే జాగ్రత్తగా పోయాలి, తిరుగుతాయి.